గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న పంజాబ్ వర్సెస్ డీసీ మ్యాచ్ చూశారు. ప్రివ్యూలో మనం చెప్పుకున్నాం పంజాబ్ కొంత వీక్ ఉంది డీసీతో కంపేర్ చేసుకుంటేనే. కానీ డీసీ వాళ్ళు మాత్రం ప్లేయింగ్ లెవెన్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. అది 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 ఫోర్స్డ్గా చేసిందా, ఇంజురీస్ వల్ల అనేది తెలీదు. పృథ్వీ షాని అయితే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో తీసుకోలేదు. అలాగే షాయ్ హోప్ని తీసుకొచ్చారు. అండ్రిచ్ నోట్రియన్ కూడా వాళ్ళు తీసుకోలేదు. అండ్ లలిత్ యాదవ్ని కూడా పిక్ చేయలేదు. సర్ప్రైజింగ్లీ రిక్కీ బూయిని వాళ్ళు తీసుకున్నారు. రిక్కీ బూయిని వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో పెట్టారు. కానీ ఢిల్లీ వాళ్ళ బ్యాటింగ్ అంత ఎఫెక్టివ్ లేదని చెప్పాలి. ఒక వార్నర్, మిచ్ మార్ష్ ఏవో దొరికిన కాడి రన్స్ అన్నీ కొట్టేసి వెళ్ళిపోయారు తప్ప. అండ్ 7.2 crores పెట్టి తీసుకున్న ప్లేయర్ని కుష్ రంగాన్ని కూడా వాళ్ళు పిక్ చేయలేదు. అతనికంటే ఎక్కువ రిక్యూబీకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. మరి ఫస్ట్ మ్యాచే కాబట్టి చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అనుకున్నలో తెలియదు. కానీ ఢిల్లీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీను నిన్న చేసిన ప్లేయింగ్ 11 మిస్టేక్స్ వల్ల అంత ఎఫెక్టివ్గా కొట్టలేదు. ఒక రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చిందంటే అది అభిషేక్ పొరెల్ వల్ల వచ్చింది అండ్ అక్షర్ పటేల్ వల్ల వచ్చింది. బౌలింగ్ పంజాబ్ కూడా బౌలింగ్ బాగానే మేనేజ్ చేసింది. హర్షల్ పటేల్ అయితే ఇనిషియల్ ఓవర్స్ బాగా వేసినప్పటికీ లాస్ట్ ఓవర్ మాత్రం బాగా కొట్టించుకున్నాడు. అది అతనికి జనరల్గా డెత్ బౌలర్స్కి డెత్ స్పెషలిస్ట్గా జరుగుతూ ఉంటాయి. అండ్ బ్రార్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ వేసిండు. అలాగే హర్షదీప్ సింగ్ 4 overs సూపర్ స్పెల్ వేసిండు. 28 runs ఇచ్చి 2 wickets వేసిండు. సో పంజాబ్ అయితే నిన్న ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ చేజ్ చేసింది. శామ్ కరన్ చేజ్ని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎవరికి ఇవ్వాల్సిన కాంట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఇచ్చారు. జానీ బేస్టో మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. లియామ్ లివింగ్స్టన్ అండ్ శామ్ కరన్ ఇంగ్లీష్ ప్లేయర్స్ బేసిక్గా చేసి పడేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డీసీలో మరి ఎందుకు ఈ రిక్కీ బూయిని పిక్ చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే రిక్కీ బూయి ఇంతకుముందు సన్ రైజర్స్ టీంలో, సన్ రైజర్స్ స్క్వాడ్లో ఫ్యూ సీజన్స్ ఉన్నాడు. అతను ఎప్పుడు డొమెస్టిక్లో సిక్సెస్ బాధేస్తూ ఉంటాడు. డొమెస్టిక్లో మరి అది మేఘాలయ, నాగాలాండ్ లాంటి టీమ్స్ మీద ఏమన్నా సిక్సెస్ బాధేస్తాడు అనుకుంటా. ఆ సిక్స్లు, ఆ హైపులు చూసి ప్రతిసారి సన్ రైజర్స్ అతన్ని ఛాన్సెస్ ఇస్తూ వెళ్ళింది. కానీ అతను ఆడిన ఇన్నింగ్స్ ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఆడలేదు. నిన్న ఢిల్లీ మ్యాచ్ కూడా అంతే, 3 runs ఏవో కొట్టినట్టున్నాడు. మరి అలాంటి ప్లేయర్ని ఎందుకు పిక్ చేశారు నాకు అర్థం కాదు. అలాగే పృథ్వీ షాని డ్రాప్ చేయడానికి రీజన్స్ ఏంటో కూడా ఇంకా తెలియలేదు. అండ్రిచ్ నార్చే కూడా ఎందుకు ఆడలేదో కూడా ఇంకా తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే నిన్న వచ్చింది. అంటే ఈవెన్ దో ఆన్ పేపర్ డీసీ చాలా స్ట్రాంగ్ అనిపించిన వాళ్ళు బ్యాటర్స్ ఎవరు ఎఫెక్టివ్గా ఆడలేకపోయారు. స్టబ్స్ హ్యాండ్ ఇచ్చేసాడు, రిషబ్ పంట్ హ్యాండ్ ఇచ్చేసాడు. అలాగే ఓపెనింగ్ పేర్ మిచ్ మార్ష్ అండ్ వార్నర్ కూడా దొరికిన కాడ రన్స్ కొట్టేసి వచ్చేసారు తప్ప స్ట్రాంగ్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయలేదు. బట్ అనిపించింది కైండ్ ఆఫ్ 180 to 190 కైండ్ ఆఫ్ పిచ్, 200 కూడా కొట్టే ఛాన్స్ ఉంది గట్టిగా లాగలిగితే. బట్ పొటెన్షియల్గా ఢిల్లీ ఆడలేకపోయారు. ఓన్లీ అభిషేక్ పొరెల్ మాత్రమే అద్భుతమైన ఇన్నింగ్స్ ఎండ్ ఆడడం వల్ల ఒక రెస్పెక్టబుల్ స్కోర్ అయితే వచ్చింది. కమింగ్ టు డీసీ, అప్కమింగ్ మ్యాచెస్లో డీసీ గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ స్క్వాడ్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. షాయ్ హోప్ని వాళ్ళు మధ్యలో పెట్టడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. మోస్ట్ ప్రాబ్లీ ఏమన్నా ఒక రకమైన స్టెబిలిటీ తీసుకొస్తాడు మిడిల్ ఆర్డర్ కానీ తీసుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు. సర్ప్రైజింగ్ పిక్ ఇషాంత్ శర్మని అయితే తీసుకున్నారు. ఇషాంత్ శర్మ చాలా డీసెంట్గా బౌలింగ్ వేసిండు. మరి అప్కమింగ్ మ్యాచెస్లో లలిత్ యాదవ్, నార్చియా, పృథ్వీ షా వీళ్ళని తీసుకుంటారు. అలాగే కుమార్ కుష్రంగా మనం మాట్లాడుకున్నాను నేను, 360 days ప్లేయర్. మరి అతనికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు డీసీ ఆలోచించాలి. డీసీ అప్కమింగ్ మ్యాచెస్లో ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ చేసి మళ్ళీ విన్నింగ్ స్ట్రీక్లోకి వస్తుంది అనుకుంటున్నా. కమింగ్ టు పంజాబ్ వచ్చేసి విన్ అయిపోయింది కాబట్టి కుమ్మేశారు అనుకోవద్దు. సర్ప్రైజింగ్లీ దే టుక్ శశాంక్ సింగ్ ఇన్ టు ద ప్లేయింగ్ 11. ఎందుకు నాకు తెలియదు. ఓకే, శశాంక్ సింగ్ ఒక 2 innings అయితే ఎస్ఆర్హెచ్కి బాగా ఆడాడు. మేబీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. రబాడా మళ్ళీ ఎక్స్పెన్సివ్ చూపించిండు పంజాబ్లో. పెద్ద చేంజెస్ అయితే అవసరం లేదు పంజాబ్ టీంలో. విన్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఫామ్లోకి వస్తే ఓకే, నాట్ బ్యాడ్. అండ్ జితేష్ శర్మ కూడా అంత ఎఫెక్టివ్గా ఆడలేదు. నెక్స్ట్ పంజాబ్లో అయితే పెద్ద చేంజెస్ చేయాల్సింది లేదు. ప్లేయింగ్ 11 కూడా ఓకే. నేను మొన్న చెప్పిన 4 ఫారెన్ ప్లేయర్స్, అంటే 3 ఇంగ్లీష్ ప్లేయర్స్, శామ్ కరన్, బేర్స్టో, లివింగ్స్టన్, తర్వాత ఐ థింక్ 5th player ఈజ్ రబాడా. సో పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 అండ్ ఫారెన్ కాంబినేషన్ తీసుకున్నారు, విన్ అయ్యారు. బట్ అన్ని మ్యాచ్లు ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఆ మ్యాచ్లో మోర్ దాన్ పంజాబ్ స్ట్రెంగ్త్ ఇట్స్ డీసీస్ వీక్నెస్. అంటే మంచి పొటెన్షియల్ బ్యాటర్స్ ఉన్న ప్లేయింగ్ 11లో డీసీ వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడం అనేది పంజాబ్కి బాగా కలిసి వచ్చింది. నాట్ అండర్మైనింగ్ ద పంజాబ్స్ బౌలింగ్ అటాక్, బట్ డీసీకి ఉన్న పొటెన్షియల్కి చాలా వరకు
చాలా తక్కువ పెర్ఫామ్ చేసింది చెప్పాలి. ఈజీగా 190+, 180, 190, 200 కొట్టే పిచ్ మీద 174 కొట్టడం అనేది ఖచ్చితంగా సగం మ్యాచ్ అక్కడే పోయింది. తర్వాత పంజాబ్ కంఫర్టబుల్గా చేజ్ చేసింది, మీరు చూశారు. మోస్ట్ ప్రాబబ్లీ పంజాబ్ కైండ్ ఆఫ్ స్క్వాడ్కి ఇది ఒక బూస్టింగ్ అని చెప్పాలి అప్కమింగ్ మ్యాచెస్కి. ఈ విన్ తోటి వాళ్ళు ఇంకొక 2-3 విన్స్, అట్లీస్ట్ ఒక 2-3 విన్స్ అయితే ఫస్ట్ 7 మ్యాచెస్లో అయితే తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. We'll see. We'll see the next match review. SRH versus KKR match review upcoming video లో మీకు ఉంటుంది.